Hi friends, how are you all? Welcome to my channel Kiran Vlogs. Firstly, I would like to introduce myself. Okay. My name is Kiran. Currently, I am doing my masters in Germany. So, finally, I am planning to do content creation from today onwards. So, let's go into the video. So, I would like to do my first vlog in my mother tongue Telugu. ఇక మొదలెడదామా? సో బీటెక్ అయిపోయింది, మనకి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఎప్పుడు మనలో వెంటాడుతూనే ఉంటుంది. కొంతమంది జాబ్స్ పక్కపోతారు, కొంతమంది బిజినెస్ పక్కపోతారు, కొంతమంది మాస్టర్స్ పక్కపోవాలని అనుకుంటారు నాలాంటి వాళ్ళు. సో ఈ వీడియో నాలాంటి మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళ కోసమే. సో మాస్టర్స్ చేయాలంటే చాలామందికి సరిగ్గా గైడెన్స్ అనేది ఉండదు, లేదో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో తెలియదు. సో ఈ వీడియో మీకు చూస్తే మొత్తం క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మిస్ చేయకుండా ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మాస్టర్స్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏ కంట్రీ వెళ్దాం. ఏదర్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఆర్ జర్మనీ. సో మీ యొక్క డ్రీమ్ కంట్రీని మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సో ఈ మాస్టర్ చేయడానికి ఒక్కో కంట్రీకి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ఈ కంట్రీస్కి అన్నిటికీ కొన్ని కామన్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది లాంగ్వేజ్ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. ఆ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది ఏదర్ ఐఎల్స్ అన్న ఉంటుంది, టోఫెల్ అన్న రాయొచ్చు, డిలుంగ్ అన్న రాయొచ్చు. కొన్ని కంట్రీస్కి జిఆర్ఈ అనేది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ మీరు వెళ్ళాలనుకుంటే ఆ యుఎస్ఏ కంట్రీ ఖచ్చితంగా జిఆర్ఈ అనేది ఇంపార్టెంట్. అట్లనే వేరే కంట్రీస్కి జిఆర్ఈ అనేది రిక్వైర్మెంట్ అవసరం ఉందా లేదా అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. మీరు ఏ కంట్రీకి వేయాలనుకుంటున్నారో ఆ కంట్రీ యొక్క అప్లికేషన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఎందుకు పెట్టారంటే మన బేసిక్ సర్వైవల్ కోసం. మనం ఇండియాలో ఉంటే మనకి హిందీతో మనం సర్వైవల్ అవ్వచ్చు కాబట్టి ఎక్కడ వెళ్ళినా. సో అదే ఇంటర్నేషనల్ మనం వేరే కంట్రీస్కి వస్తున్నాము, ఫారిన్ కంట్రీస్కి వస్తున్నామంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. సో కొన్ని ప్లేసెస్లో కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద సిటీస్లో చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఐఎల్టీఎస్ C1 B2 దాకా అడుగుతారు. సో మినిమం మనం B2 దాకా తెచ్చుకోవాలి. నాట్ ఓన్లీ IELTS, టోఫెల్స్కి అయితే స్కోర్ ఉంటుంది 90 అబోవ్ ఉండాలి. సో అలా ఉంటుంది. సో మీకు స్పెసిఫిక్గా లాంగ్వేజెస్ గురించి ఒక సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఒక ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేస్తాను లాంగ్వేజెస్ గురించి. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్, కొన్ని కంట్రీస్కి అయితే వాళ్ళ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ, జర్మనీ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి అయితే ఇంగ్లీష్తో పాటు జర్మన్ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే మనం రష్యా, ఏ కంట్రీ వెళ్ళినా వాళ్ళ ఒక మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏది ఉంటుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకోవడం వెళ్ళడం చాలా బెస్ట్. ఇప్పుడు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అయిపోయింది భయ్యా. నెక్స్ట్ ఏంటి అంటే మనం చదివిన బీటెక్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం LORs అని తీసుకోవాలి. LORs అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్ HOD ఆర్ డీన్ ఎనీవన్ వాళ్ళ దగ్గర నుంచి మనం లెటర్ అనేది తీసుకుంటాం. నా స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలో చేశా కాబట్టి ఈసీలో పలానా స్టూడెంట్ నాకు 4 years నుంచి తెలుసు, హీ వాజ్ బెస్ట్ స్టూడెంట్, ప్లీజ్ ఐఎమ్ రికమెండింగ్ టు యూ, ప్లీజ్ జాయిన్ టు యువర్ ఎస్టీమ్డ్ యూనివర్సిటీ అని వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ రాసుకుని మనం అనేది మన అప్లికేషన్లో పెట్టుకోవాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. LORs అనేది ఇట్ మ్యాటర్స్. నెక్స్ట్ SOPsని ఇంకో విధంగా అంటారు LOMs. SOPs అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, LOMs అంటే లెటర్ ఆఫ్ మోటివేషన్. ఇవి రెండు సిమిలర్గానే ఉంటాయి. సో ఇది ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైతే అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ అడుగుతుంది నువ్వు ఎందుకు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు, నీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఎందుకు ఈ కోర్స్ని నీకు సెలెక్ట్ చేయాలి అని ఆ లెటర్ ఆఫ్ మోటివేషన్లో మనం రాయాలి. ఐఎమ్ మోటివేట్ టు సో అండ్ సో. నాకు ఈ కోర్స్ అనేది ప్యాషన్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అయితే చూస్తే నాకు ఎలక్ట్రానిక్స్ అనేది ప్యాషన్. అది మీరు CSC తీసుకుంటే ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ డేటా సైన్స్ ఎక్సెట్రా. అది మీ స్టఫ్ మీరు రాసుకోవాలి. దీని గురించి మీకు డ్రాఫ్ట్ కాపీలు కావాలంటే కామెంట్ చేయండి, నేను పర్సనల్గా షేర్ చేస్తాను మీకు. సో IELTS అయిపోయింది, SOPs, LORs ఇవన్నీ అయిపోయినాయి భయ్య. నెక్స్ట్ ఏంటి అంటే దీంతో పాటు కొన్ని కంట్రీస్కి అయితే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ జర్మనీకి అయితే APS అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేం సర్టిఫికేట్ అంటే అది మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను అనమాట. అచ్చా, ఐ మీన్ పలానా స్టూడెంట్ పలానా కాలేజీలో చదివాడు, ఈజ్ నాట్ ఎ ఫ్రాడ్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తుంది.
అంటే వెరిఫికేషన్ చేసి ఆ సర్టిఫికేట్ ఇస్తేనే మనకి జర్మనీలో కానీ అడ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది లేకుంటే మనం ఇక్కడికి అసలు ఒక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ ముందుకు వెళ్ళలేదన్నమాట. సో ఇట్స్ మ్యాండేటరీ. అలా అని వేరే కంట్రీస్కి ఉంటాయి అంటే వేరే కంట్రీస్కి లేవు, వేరేటివన్నీ నమ్ముతాయి. ఈ జర్మనీ కంట్రీ నమ్మదేమో. సో అది ఏపీఎస్ అనే సర్టిఫికేట్ పెట్టింది అడ్డంగా. సో అది మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీస్ని మనం రిక్వైర్మెంట్స్ చూడాలన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ ఆన్లైన్ కాపీస్ చాలు ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి ఫిజికల్ కాపీస్ సెండ్ చేయాలి బై త్రూ డిహెచ్ఎల్ డిటిడిసి సంథింగ్ వగేరా. దాని ద్వారా మనం పోస్ట్ చేస్తే మన సర్టిఫికేట్స్ వెళ్ళిన కొన్ని డేస్ తర్వాత మనకి రిప్లై అనేది వస్తుంది. వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారో ఆర్ ఎల్స్ నో, దాన్ని బట్టి మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అలా జరుగుతుంది. ఆఫ్టర్ సెండింగ్ ఆల్ డాక్యుమెంట్స్ మనకి అడ్మిషన్ వచ్చిన తర్వాత మనం స్లాట్ చూసుకుంటాం, వీసా స్లాట్ బుక్ చేసుకుంటాం. దానికి ముందు ఇంకొన్ని ఉంటాయి, లైక్ మన ఫండ్స్ చూపించాలి. ఇన్ జర్మనీ అయితే బ్లాక్డ్ అకౌంట్, వేరేదైతే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్సెట్రా అంతా చూపిస్తే మనకి వీసా స్లాట్ బుక్ చేసుకునేస్తాం. సో వీసా స్లాట్ అయిపోయిన తర్వాత మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో నేను పార్ట్స్గా చెప్పా కదా, లైక్ రిక్వైర్మెంట్ ఏముంది, ఎలా ఉంది అనేసి. కొంతమందికి ఇంకా క్లారిటీ వచ్చిండదు. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కింద నేను ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ పెట్టాను. ఆ గ్రూప్ లింక్లో వచ్చేయండి, మాట్లాడుకునేద్దాం. మీకు డౌట్స్ ఏమున్నా క్లియర్గా వస్తాయి. ఇంకా క్లారిటీగా మంచిగా లైక్ చేయాలనుకుంటే కింద నా ఒక వెబ్సైట్ లింక్ కూడా ఉంది. యూ కెన్ గో త్రూ దట్ వెబ్సైట్ లింక్ అండ్ చెక్అవుట్ దేర్ అండ్ డిఎంఎస్, వీ విల్ హెల్ప్ యూ. అండ్ ఇంకా మాట్లాడుకునేది చాలా ఉంది. ఇంకా ముందుకి కనబడుతూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్, బాయ్.